జూన్ 8th నా బర్త్డే అయితే జూన్ 9th మార్నింగ్ ఆ అమ్మాయితో చాట్ చేస్తున్నాడు కూర్చొని. నేను ఫోన్ తీసుకున్నా చేతిలో నుంచి. ఇప్పుడు ఆ అమ్మాయి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మెసేజే పాపింది. అమ్మాయి ఏదో లొకేషన్ పెట్టింది, ఇతను వస్తానని చెప్తున్నాడు. ఫోన్ లాగేసుకుని ఇద్దరు నించొని ఉన్నాం. పొట్ట మీద చేతులేసి గట్టి తోసాడు. సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ప్రొఫెషన్ ఉంది, నాకు ఇన్ఫ్లుయెన్సర్లో అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. రాత్రిపూటే వస్తారా ఇంటికి? 1 గంట నుంచి 4 గంట వరకే ఉంటారా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? దానికి ముందు రావటానికి దానికి తర్వాత రావటానికి ఏంటి ఇబ్బంది? పగలు రారా అంటే అంత చిన్నపిల్లలమా మనం? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తాగేసి తూలుకుంటా ఏందది? బిడ్డున్న ఆడది నీ తోటి ఇన్ఫ్లుయెన్సర్ అని నీకు తెలిసి పెళ్లి చేసుకుని ఇంత కష్టపడొస్తే ఈ అక్క ఎప్పుడు ఇతని ఆర్భాటాలు చూసి వచ్చి నాకు సలహాలు ఇస్తే ఎలా మేడం? సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. ఏం చెప్పాడు వీళ్ళ గురించి? వీళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని ఇతనే చెప్పాడు నాకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. వాళ్ళతో అంటే నన్ను కొట్టిస్తాడంట రోడ్డు మీద, వాళ్ళతో నన్ను బయటికి లాగుతాడంట, నా జీవితాన్ని రోడ్డు ఎక్కిస్తాడంట. అసలు కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? నేను చేసుకున్న రోజే ఒక రోడ్డుని పెళ్లి చేసుకున్నట్టు నేను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. కానీ రీతు చౌదరి మాత్రం హైలైట్ కంటెంట్ ఇస్తుంది. లాస్ట్ టైం గా ఆ గుండంగల్ కూడా ట్రై చేస్తారు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ చూడాలని అయితే నాకైతే ఉంది. అక్కడ పైన ఉంటాయి సార్ స్టాంప్స్. 2025 అవును. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఆవిడ ఏది ఇదంతా మీరు బయటకు వచ్చి ధర్మ మహేష్ గురించి అలిగేషన్ చేసి కేసు పెట్టి ఇంత జరిగిన తర్వాత అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద డేట్స్, బట్ వీళ్ళు నాకు ఎలా దొరికారంటే సార్, నేను ఈ అమ్మాయి వెళ్తున్న ఫ్లాట్ ఉంది కదా ఇప్పుడు ఇతన్ని కలవటానికి, నా దగ్గర ఒక 3 months ఫుటేజ్ ఉంది. చూడాలని ఉందా? చూడాలని ఉంది. పెద్ద ప్లానింగే. వీళ్ళు వెళ్ళేది కూడా నాకు ఈ అమ్మాయి ఈ 2023లో అఫైర్ నడిచిందని నాకు తెలుసు, కానీ స్టిల్ కంటిన్యూ అవుతున్నారని నాకు తెలీదు. సో ఈ అమ్మాయి వెళ్తుందనే డౌట్ కూడా నాకు లేదు. నేను నా ఫుట్వేర్ ఒకటి ఉంది కాస్ట్లీది, చాలా కాస్ట్లీది, అది మిస్ అయింది. ఇతని ఫ్లాట్కి నాకు యాక్సెస్ లేదు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఎప్పుడు నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? ఈ అమ్మాయివి 1 కాదు 2 కాదు 10 రోజులు 20 రోజులు వస్తూనే ఉంది, డైలీ వస్తూనే ఉంది. అది కూడా టైమింగ్స్ నైట్ 1 to 4. లంచా కొడుకు ప్రశాంతంగా తెంగనివ్వలేదు. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు, మళ్ళీ వెళ్ళిపోతుంది. రేట్ ఎంత? 15,000. 15,000? నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటున్నావా? ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే బ్లాక్ వెన్యూ కార్లో వస్తుంది మేడం. బ్లాక్ వెన్యూ కార్ ఆవిడది, నెంబర్ కూడా ఉంది నా దగ్గర, నోట్ చేసుకో. వ్యాపారం అనేది ఇప్పుడు మన గుప్పెట్లో ఉండాలి, మనం దాని గుప్పెట్లో ఉండొద్దు.
రాత్రులే వస్తుంది, అర్ధరాత్రులు. సార్ కింద ఉండే స్టాఫ్ ఏం చెప్పారంటే మేడం వచ్చింది నోట్ చేయకూడదు, నోట్ చేస్తే ఊరుకోని బెదిరించారు. మా సంగతి తెలుసుగా. ఓకే. మేడం చాలా సెలబ్రిటీ, మేడంని నోట్ చేయకూడదు. దంగర్ 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 దంగర్